ప్రైజ్ ద లార్డ్. ఈ దినమున మనకు అనుగ్రహించబడిన శ్రేష్టమైన యేసయ్య మాట గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ప్రియమైన వార్లారా, యేసుక్రీస్తు మనలను పాప బంధాల నుండి, భయాల నుండి మరియు ధర్మశాస్త్ర బరువుల నుండి విడుదల కలుగజేసి ఉన్నాడు. పాపము మనలను బానిసలుగా చేసి శాంతి, సమాధానం, ఆనందం, భవిష్యత్తు అనేది లేకుండా చేస్తుంది. కానీ యేసుక్రీస్తు తన శిలువ మరణం మరియు పునరుత్థానముతో మనకు నిజమైన స్వేచ్ఛను ఇచ్చాడు. ఈ స్వేచ్ఛ కేవలం బయటికి కనిపించేది మాత్రం కాదు. ఇది మన హృదయానికి, మన ఆత్మకు, మన మనస్సుకు ఇచ్చిన విముక్తి. అపోస్తుడైన పౌలు గారు చెప్తున్నట్లు, ఈ స్వేచ్ఛలో నిలకడగా నిలవాలి అంటే మళ్ళీ పాప బంధకాలలోనికి, పాత అలవాట్లలోనికి లేదా భయాలలోనికి వెళ్ళకూడదు. దేవుడిచ్చిన స్వేచ్ఛను కాపాడుకోవాలి. ఎందుకంటే స్వేచ్ఛ అనేది స్వేచ్ఛగా పాపము చేయడానికి కాదు, అది పవిత్రతతో, సత్యముతో మరియు దేవుని చిత్తానుసారంగా జీవించడానికి దోహదపడుతుంది. ప్రార్థన. ప్రభువా, ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా మరొక్కసారి మీరు మాకు ఇచ్చినటువంటి స్వతంత్రతను గుర్తు చేసుకొని ఇలా ప్రార్థించడానికి మీరు చూపిన కృప కొరకై మీకు స్తోత్రం. నీవు మా పాపములను క్షమించి మమ్మల్ని స్వేచ్ఛలో నడిపిస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు. ఈ స్వేచ్ఛలో నిలకడగా ఉండి నీ చిత్తానికి అనుగుణంగా జీవించేందుకు మమ్మను బలపరచుము. మా జీవితమంతా నీ మహిమకై ఉందుముగాక. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. విషింగ్ యూ ఏ హ్యాపీ 79th Independence Day. Let's honor our freedom with gratitude and work together for a brighter India. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక.